శ్రీ కాళికా దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య. భర్త పరశ్రీ వ్యామోహం, భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా 100% 2 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. నమ్మకమే జీవితం. మొబైల్ నంబర్ 8844465584. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, చివరి శనివారం రోజు, అమావాస్య ముందు రోజు కూడా కాబట్టి మనం ఒకే ఒక తమలపాకుతో ఈ చిన్న పరిహారం చేస్తే వద్దన్నా సరే డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. ఆ సిరు తల్లి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మనకి వస్తుంది. అంతేకాదు, సకల సౌభాగ్యాలు కలుగుతాయి. సిరి సంపదలన్నీ కూడా తప్పకుండా కలుగుతాయి. లక్ష్మీదేవి ధనానికి అధిపతి కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే చాలు, ప్రతి ఇంట్లో ఆనందాలు, అద్భుతాలు, సిరి సంపదలు, సుఖశాంతులు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు, దాంపత్య జీవితంలో అన్యోన్యత ఉంటుంది. కాబట్టి అన్ని రకాల అదృష్టాలు కలిసి రావాలన్నా సరే తల్లి లక్ష్మి ఒక్కటి ఉంటే చాలని నమ్ముతూ ఉంటాము. మరి ఈ శనివారం రోజంటే స్వామివారికి ఎంతో ఇష్టం. స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా ఉంటుంది. మరి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలంటే, మర్చిపోకుండా మీరు ఐశ్వర్యవంతులు కావాలంటే తప్పకుండా ఈ చిన్న పరిహారం చేయండి. అంతేకాకుండా ఒకే ఒక్క తమలపాకులతో ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. అంతేకాదు, ఐశ్వర్యం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. తమలపాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది. తమలపాకు అనేది 3 దేవతల కలియక. తమలపాకు అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం కదా. 3 దేవతలు కూడా ఆకులోనే కొలువై ఉన్నారని మనకి శాస్త్రాలు, పురాణాలు కూడా వివరిస్తున్నాయి. అందుకే తమలపాకుకి అంతటి గొప్పతనం, ప్రాముఖ్యత. మరి ఇంతటి శక్తివంతమైనటువంటి తమలపాకుతో శనివారం రోజు ఎలా చేస్తే మన ఇంట్లో సిరుల వర్షం కురుస్తుందో, సిరి సంపదలకి లోటు లేకుండా ధనం అంతకంతకి పెరుగుతూ ఉంటుందో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాము. శనివారం, అందులో కూడా ఆఖరి ఆషాఢ శనివారం రోజంటే లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తి కూడా ఇష్టం. మీరు ఆషాఢ శనివారాల్లో లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తి కూడా అంతే ఇష్టం కాబట్టి ఆషాఢ శనివారంలో విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఖచ్చితంగా ఐశ్వర్యం అనేది పెరుగుతుంది. ఖచ్చితంగా దరిద్రం అనేది తొలగిపోతుంది. అయితే ఎంతో శక్తివంతమైనటువంటి ఈ శనివారం రోజున మర్చిపోకుండా లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ ఆకుతో లక్ష్మీ అమ్మవారికి పూజలు చేసి ప్రసన్నం చేసుకోవచ్చు. కేవలం ఒకే ఒక్క తమలపాకుతో అమ్మవారు ఖచ్చితంగా ప్రసన్నమవుతారు. కోరికలు తప్పకుండా నెరవేరుస్తారు. లక్ష్మీదేవికి రంగు, రూపం, వాసన, శుచి, శుభ్రత, మంచి మనసుతో మంచి మాటలు అనుకునే ఇల్లు, భార్యాభర్తల మధ్య అనుకూలత ఎంతో ఇష్టమన్నమాట. ఏ ఇంట్లో అయితే భార్యాభర్తల అన్యోన్యతతో ఉంటారో, ప్రేమానురాగాలతో ఉంటారో, ఇల్లు పరిశుభ్రంగా ఉంటుందో, పిల్లలు చెప్పిన మాట విని బుద్ధిగా ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. అంతేకాదు, ఇక ఏ ఇంట్లో అయితే పూజలు ఉంటాయో, భక్తి భావన ఉంటుందో, ఏ ఇంట్లో అయితే శుచి శుభ్రతతో పాటు ఏ ఇంట్లో అయితే దీపధూపారాధన ఉంటుందో, ఏ ఇంట్లో అయితే లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది. నిజానికి లక్ష్మీదేవిని పూజించే దానికన్నా అమ్మవారికి ఇష్టమైనటువంటి విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. లక్ష్మీదేవికి శుభప్రదమైన వస్తువులన్నా, శుభప్రదమైనటువంటి రంగులు, దుస్తులన్నా చాలా ఇష్టం. కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి శనివారం రోజున, అంటే విష్ణుమూర్తికి కూడా ఇష్టమైనటువంటి శనివారం రోజున మనం తమలపాకుతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే మనకు ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు. సూర్యుడు ఉదయించక ముందే లేస్తే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఆనందం తాండవం చేస్తుంది. మరి సూర్యుడు అస్తమించిన తర్వాత ఖచ్చితంగా, అంటే సూర్యుడు ఉదయించక ముందు నిద్ర లేవాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత నిద్రపోకూడదు. అంటే సాయంత్రం సమయంలో నిద్రపోకూడదు. అలా ఎవరైతే సూర్యుడు ఉదయించక ముందు నిద్రలేస్తారో, సూర్యుడు అస్తమించిన తర్వాత పడుకోరో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర
శనివాసం ఉంటుంది. సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్ర లేచడం అంటే భార్యడు పొద్దెక్కినా సరే ఇంకా నిద్రపోతూ ఉంటారు కదా, అలా సూర్యుడు ఉదయించాక నిద్ర లేవడం అనమాట. సాయంకాలం వేళలో కానీ భోజనం చేసినా నిద్రించినా ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. ఎన్ని పూజలు చేసినా ఉండదు. అంతేకాదు, చీపుర్ని కాలుతో తన్ని గడప పైన కాలు పెట్టినా సరే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదు. ముఖ్యంగా శుక్రవారం రోజుల్లో పాలును పెరుగును కానీ ఎవరికైనా సరే సంధ్యా సమయంలో దానమిచ్చినా, చింతపండును దానమిచ్చినా, దొడ్డుప్పును దానమిచ్చినా సరే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండనే ఉండదు. శుక్రవారం అలాగే శనివారం రోజు గోల్ కట్ చేసుకున్న, జుట్టు కట్ చేసిన లక్ష్మీదేవి ఆగ్రహంతో ఉంటుంది. అయితే ప్రతిరోజు కూడా గుమ్మం పక్కన అంటే గుమ్మానికి ఎదురుగుండా చెప్పులను విడవకూడదు. చీపుని గుమ్మానికి అడ్డంగా పెట్టకూడదు. ఇలా ఆఖరి ఆషాఢం శనివారం రోజున ఇంట్లో ఏదైనా సరే తీపి పదార్థాన్ని వండి నైవేద్యంగా అమ్మవారికి పెట్టాలి. ఇలా చేస్తే అమ్మవారి ఇంట్లో తప్పకుండా ఉంటారు. అలాగే శనివారం రోజుల్లో ఇంట్లో ధూపం కూడా తప్పకుండా వేయాలి. ఇలా శనివారం రోజు ఇల్లును శుభ్రం చేసి ఇంట్లో ధూపం వేసి ఎర్రని పూలతో అక్షింతలతో అమ్మవారికి స్వామివారిని పూజించాలి. ఇకపోతే ఒకే ఒక్క తమలపాకుతో ఏ పరిహారం చేయాలంటే, ముందుగా తమలపాకు యొక్క విశేషత ఏమిటో తెలుసుకుందాము. తమలపాకు శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటుంది. తమలపాకును తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలానే కాదు, మలబద్ధకం కూడా తొలగిపోతుంది. అలానే తమలపాకు అనేది మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. అంటే తమలపాకును తినడం వల్ల పూజలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కదా. నిజానికి లక్ష్మీ అమ్మవారు పూజను కానీ వ్రతము కానీ అక్కడ తమలపాకు లేకపోతే ఆ పూజ సంపూర్ణం కాదని పండితులు చెప్తూ ఉంటారు. అందుకే మనం ఏదైనా వ్రతం చేసే సమయంలో తప్పకుండా తమలపాకులు తెచ్చి పెట్టుకుంటాం కదా. ఈ తమలపాకుల్లోనే లక్ష్మీ అమ్మవారు అంటే గౌరీమాతను, పసుపు గణపతిని ముందుగా పూజించి ఆ తర్వాత ఇతర కార్యక్రమాలు మొదలు పెడతారు. అలా తమలపాకు అనేది చాలా శక్తివంతమైనది. తమలపాకు చెట్టును ఇంట్లో పెంచుకున్న మంచి ఫలితాలు కలుగుతాయి. తమలపాకు అనేది ఇంట్లో ఎంతో అదృష్టకరమైనటువంటిది. తమలపాకు చెట్లు ఇంట్లో పెంచుకొని పూజకు వాడితే ఎంతో మంచిది. ముఖ్యంగా మంగళవారం, శనివారం రోజుల్లో తమలపాకును తప్పకుండా ఆంజనేయ స్వామికి సమర్పిస్తూ ఉంటాము. అలా సమర్పించడం వల్ల శనీశ్వరుడి దుష్ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు, తమలపాకుని మనము మాలను చేసి ఎప్పుడైనా సరే ఒక వారమైనా సరే ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి. అలా సమర్పించడం వల్ల అన్ని రకాల శని దోషాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందుతాము. అయితే శనివారం రోజు తమలపాకుతో ఏ పరిహారం చేయాలంటే, ముందుగా ఒక పచ్చగా ఉండే అంటే బాగా ఉండే తమలపాకును తీసుకోవాలి. దానికి పురుగు పట్టడం కానీ చిన్న హోల్స్ కానీ లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఆ తమలపాకును పచ్చ కర్పూరం కలిపిన నీటిలో ఉంచి తీయాలి. ఎందుకంటే పచ్చ కర్పూరం అనేది అత్యంత అద్భుతమైనటువంటిది, గొప్ప సువాసన కలిగి ఉంటుంది. అందువల్ల తమలపాకు సువాసన కలిగినటువంటి నీటిలో పచ్చ కర్పూరమే కావచ్చు, లేదంటే అత్తరు చుక్కలు కావచ్చు వేసి ముంచి తీసినా పర్వాలేదు. ఇలా మంచి సువాసన వచ్చేలా చూసుకోవాలి. అది మల్లెపూల అత్తరై ఉండాలి. అంత మంచి సువాసన వచ్చే నీటిలో దాన్ని ముంచి చేసిన తర్వాత దానిపైన గంధము, స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానీ వేయండి. అలా వేసి దాన్ని లక్ష్మీ అమ్మవారి పటం ముందు పెట్టి కొన్ని అక్షింతలు తమలపాకు పైన పెట్టండి. తర్వాత మట్టి ప్రమిదలు తీసుకొని మురికిపోయేలా కడగండి. అంటే నీట్గా శుభ్రం చేయండి. తర్వాత అందులో కొంచెం ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి పోయండి. మీ దగ్గర వేప నూనె అయినా సరే పర్వాలేదు, విప్ప నూనె ఉన్నా సరే వెయ్యండి, పర్వాలేదు. మీరు నిత్యం దీపారాధనకు వాడే ఏ నూనె అయినా సరే వాడచ్చు. అందులో 2 ఎర్ర ఒత్తులను వెయ్యండి. అంటే ఎరుపు రంగు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా. ఎర్ర ఒత్తులను వేసి వెలిగించి ఆ దీపం దగ్గర ఒక పుష్పాన్ని సమర్పించి ఓం శ్రీ లక్ష్మీదేవి నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం అష్టలక్ష్మీ నమః అని లక్ష్మీ అమ్మవారు ఏ రూపంలో పిలిచినా సరే మీ కోరిక చెప్పుకుంటే తప్పకుండా తీరిపోతుంది. ఇలా మీరు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ముందు ఇలా తమలపాకుతో ఈ చిన్న పరిహారం చేసినట్లయితే తప్పకుండా స్వామివారి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో ఎలాంటి సమస్యలున్నా, అప్పుల సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా తప్పకుండా తొలగిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారం తమలపాకుతో చేసుకుని మీకున్నటువంటి అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలన్నీ కూడా పోగొట్టుకుని సంతోషంగా ఉండండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ వారాహిదేవి నమః.